తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ వ్యవసాయక రాష్ట్రం కాబట్టి భూమిని నమ్ముకొని ప్రజలు జీవిస్తారు కాబట్టి గతంలో ఉన్న అస్తవ్యస్తమైన ఈ పద్ధతులన్నీ కూడా రద్దయిపోయి ఒక మంచి పారదర్శకమైనటువంటి భూమికి సంబంధించిన చట్టం వస్తుందని చెప్పి భావించింది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ప్రభుత్వం ధరణి అనే కొత్త పద్ధతికి తెరలేపింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా ధరణి వచ్చిన తర్వాత గతంలో ఏ పేద ప్రజానికమైతే ప్రభుత్వం ద్వారా అసైన్ కాబడ్డ భూములు కావచ్చు, మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, దేవాలయ భూములలో సాగు చేసుకునే రైతులు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, దొరల దగ్గర ఎట్టి పని చేసినప్పుడు ఆ దొరల దయాదాక్షిణ్యాల మీద పొందిన భూములు కావచ్చు, పోరాటాల ద్వారా సాగు చేసుకుంటున్న భూములు కావచ్చు, నదుల పక్కపొంటి ప్రభుత్వ స్థలాలని సాగు చేసుకునేటువంటి భూములు కావచ్చు, ఆనాడు భూములకు ఎవరు కానకపోతే పట్టించుకోకపోతే ప్రభుత్వ భూములల్లా ఏదో ఇంత బోర్ వేసుకొని బావి తవ్వుకొని వ్యవసాయం చేసుకునేటువంటి భూములు కావచ్చు. ఈ అన్ని భూములు కూడా నేను చెప్పబడ్డ అన్ని భూములు అంటే ఇవన్నీ కూడా ఎస్సీలుగా బీసీలలో ఉండేటువంటి పేదవాళ్ళుగా ఓసీలలో ఉండేటువంటి పేదవాళ్లకు సంబంధించిన భూములు తప్ప ఈ భూములు ఎక్కడ కూడా పెద్ద పెద్ద భూస్వాములకు సంబంధించిన భూములు కావు. ఆనాడు ధరణి వచ్చే ముందు 13 కాలాలలో ఉండేది. సర్వే నంబర్ ఏంటి, భూ విస్తీర్ణం ఏంటి, ఇది కుచ్చికినా తరినా, ఇది బావిల ద్వారా సాగేటువంటి భూమా, చెర్ల ద్వారా సాగేటువంటి భూమా, దీని ఓనర్ ఎవరు, దీని భూ యజమాని ఎవరు, ఇప్పుడు భూమి సాగు చేసుకుంటున్నటువంటి వారెవరు, ఇది లీజా లేకపోతే ఇది ఏ రూపంలో వచ్చిందని చెప్పి ఇట్లా 13 రకాల కాలాలు ఉండే. 13 రకాల కాలాలు ఉండే. దీంట్లో మొట్టమొదటిగా అతి ముఖ్యమైనది ఏంటంటే కబ్జా కాలం, కాస్తు కాలం. ఈ కబ్జా కాలం, కాస్తు కాలం రద్దు అయిపోయిన తర్వాత ఈ పేదలు దున్నుకునే భూములు ఏవైతే ఉన్నాయో అసైన్ చేయబడ్డ భూములు ఓ 50 ఏళ్ల క్రితం తీస్తే అవి ప్రభుత్వపరమైన భూములు అని ఉంటాయి. అదేవిధంగా కొన్ని భూములేమో సీలింగ్ యాక్ట్ భూములు అని ఉంటాయి. ఆ సీలింగ్ యాక్ట్ భూములు ఏవైతే ఉన్నాయో అవి గతంలో యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరునే ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. భూస్వాముల దగ్గర డబ్బులు ఇచ్చి వట్టి చిట్టీల మీద ఎవరైతే భూములు కొనుక్కున్నారో అలాంటి భూములు కూడా యజమాన్యాల పేరు. అంటే 50 ఏళ్ల క్రితం, 60 ఏళ్ల క్రితం, 70 ఏళ్ల క్రితం ఇవాళ ఎవరైతే యజమాని ఉండేనో వాళ్ళ భూములు, వాళ్ళ పేరిట భూములు పోయినాయి తప్ప నిజంగా ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో, అసైన్మెంట్ పొందిన వాళ్ళు ఉన్నారో, సాగు చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరిట భూములు అన్ని కూడా గల్లంత అయిపోయింది. గగ్గోలు పెట్టింది తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు. అయ్యా మా భూముల సంగతి ఏందని చెప్పి బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవి ఏ ఎంఆర్ఓ గారో ఆర్టీఓ గారో కరెక్ట్ చేసేటువంటి మెకానిజం కూడా లేకుండా పోయింది. మీకు ఏమైనా ఉంటే కోర్టుకు పోమని చెప్పిండ్రు. కోర్టుకు పోయేటువంటి సత్తా లేక, కోట్ల మెట్లు ఎక్కలేక, డబ్బులు ఖర్చు పెట్టలేక అనేక మంది రైతులు మళ్ళీ ఎవరైతే అక్రమంగా ఎవరైతే భూ యజమానులు వచ్చిందో వాళ్ళ పేర్లు వచ్చినాయో వాళ్ళ దగ్గరికి పోయి లక్షల రూపాయలు చెల్లించుకొని కాళ్ల వేళ పడి మళ్ళీ ఆ భూములని రిజిస్టర్ చేసుకునే సందర్భాలు కూడా కోకొలలో ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధరణి అదొక విషవలయం, దీన్ని తీసి బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిండ్రు. మేము రాగానే రద్దు చేస్తామని చెప్పిండ్రు. ధరణి రద్దవుడు దేవుడెరుగు, కానీ ఇవాళ ధరణి తర్వాత భూభారతి ఏదైతే తెచ్చిపెట్టిందో ఈ భూభారతి
మరింత అఘాతంలో ముంచింది పేద రైతాంగాన్ని. కేసీఆర్ గారు 22A ఈ నిషేధిత జాబితా చట్టాన్ని మొట్టమొదటి తీసుకున్నటువంటి మహనీయుడు ఆయన్నే. ఇవాళ దాన్ని సమున్నతంగా అమలు చేస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గొప్ప నిష్ణాతులు వారు. మేము అనుకున్నాం ఆయనకు పరిపాలన అనుభవం లేదు, ఆయన ఎప్పుడు మంత్రిగా కూడా చేసిన అనుభవం లేకపోవచ్చు అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక దాంట్లో మాత్రం చాలా నిష్ణాతుడు ఆయన. ఈ తెలంగాణ రాష్ట్రంలో భూముల మీద బాగా అవగాహన ఉండి డాక్టరేట్ చేసినటువంటి ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చరిత్రకెక్కిండు. ఆయన మాటల్లో అంటాడు, భూముల గురించి మీకేమెరకనే, భూముల గురించి నాకెరక, నేను నా ఆఫీసులో ఉంటే నా దగ్గర 100 మంది పనిచేస్తూ ఉంటారు, నేను ఎన్ని ఆర్టీ యాక్ట్లు వేసినా ఎంతమందికి నేను వచ్చేసినా అని చెప్పి వారే స్వయంగా చెప్తారు. కాబట్టి ఆనాడు కేసీఆర్ కాలంలో కొన్ని భూములు ప్రభుత్వమే లేఅవుట్లు చేసింది. 400 గజాలు ఇస్తాం, 600 గజాలు ఇస్తామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్లో చేసింది. కొన్ని భూములనేమో అమ్ముకున్నది, కొన్ని భూములనేమో ఇండస్ట్రీస్ కోసమో రకరకాల పేట వాడుకున్నది. కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే యజమాన్యాలు వచ్చినాయో ఇలా వాళ్ళతో భూదందా కూడా చేసింది. నేను ఆ లోతుల్లోకి పోను. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు బరిదగించి కేసీఆర్ గారి కంటే ఒక 10 అడుగులు ఎక్కువ వేసి ఆయన కంటే ఎక్కువ చదువుకున్నాడు. కాబట్టి ఈయన ఏకంగా మొత్తం ఆ ప్రభుత్వ పరంగా ఏ కాలంలో అయితే భూములు వచ్చినాయో ఆ భూములన్నీ కూడా మొత్తం ఫెన్సింగ్ చేసుడు, ఒక హైడ్రా సంస్థ, హైడ్రాకు తోడుగా ఓ 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు వస్తారు, రాత్రి ఫెన్సింగ్ వేస్తారు, రాత్రి టెంపరీ గోడలు కట్టి ఆ భూములను కూడా దిల్కి అప్పచెప్పి అమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో నా పార్లమెంట్ పరిధిలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో, ఎందుకంటే న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ అంతా అటే ఉంటుంది కాబట్టి కూకటపల్లి హైటెక్ సిటీ నుంచి మొదలుపెట్టి హయాత్నగర్ దాకా, లక్ష్మాపురం నుంచి మొదలుపెట్టి ఇవాళ తుర్కపల్లి వరకు కూడా మాదే ఉంటుంది. కాబట్టి ఇవాళ మొత్తం కొన్ని వేల ఎకరాల భూములు ఆనాడు ఈ పేదల భూములు ఏవైతున్నాయో గుంజుకుంటా ఉన్నాడు. దాంట్లో మొట్టమొదలుగా దుర్మార్గం ఏంటంటే బడంగపేట అనేటువంటి ఒక మున్సిపాలిటీ ఉంటుంది. బడంగపేట మున్సిపాలిటీలో 5 తరాలుగా సాగు చేసుకుంటున్నారు వాళ్ళు. జ్ఞానం ఉండవలసింది ఎక్కడ అంటే, ఇవాళ ప్రైవేటు భూములు ఏ రైతైనా లీజ్ తీసుకుంటే, కౌలు తీసుకుంటే 12 ఏళ్ళలో 13 ఏళ్ళలో కనుక వరుస పెట్టి కనుక ఉంటే, కబ్జా కాలంలో కాస్త కాలంలో ఉంటే 38 కింద ఆయనకు 40% భూమి మీద హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికి కూడా 70-80 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నప్పటికి కూడా ఇవాళ మీది గవర్నమెంట్ భూమి అని చెప్పి గుంజుకుంటున్నంటే ఎంత దుర్మార్గులో, ఎంత మూర్ఖులో ఒకసారి అర్థం కావాలి మనకి. అంటే ప్రైవేట్ వాళ్ళ భూములు మాత్రం కబ్జా కాలంలో ఉంటే నువ్వు 38 కింద ఇస్తున్నావు, కానీ ప్రభుత్వపరమైన భూములలో ఇవాళ వాటిని మాత్రం నువ్వు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఎంత భూదండాలకు పాల్పడుతున్నారు, ఎంత దుర్మార్గాన్ని ఒడిగడుతున్నారో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇవాళ దాంట్లో అక్కడి ప్రాంత ప్రజానికం రైతులంతా కూడా కన్నీరు మున్నీరై, అయ్యా మాకున్న భూమే ఇది, ఆనాడు 45 ఎకరాల 16 గుంటల భూమి, అక్కడ 50 మంది రైతులు ఆనాడు ఉండే, ఇవాళ 400 మంది రైతులు ఉన్నారు. అయ్యా మేము తల గుంటలు కూడా ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అక్రమంగా గుంజుకున్నారు తప్ప ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు మాత్రం న్యాయం చేయలే. అది బడంగపేట మున్సిపాలిటీ. ఇవాళ ఇక్కడ కూడా మా మల్లారెడ్డి గారిని అన్నాడు, ధరణి పోయిందన్నా కానీ ధోరణి పోలేదు అని చెప్పి. ధరణి పోయింది కానీ ధోరణి మారలే అని చెప్పి చెప్పిండు. భూభారతి దేవుడు భూ ఆరతిగా మారిపోయిందని చెప్పి చెప్తుండే నేను అక్కడ పోతాడు. ఇక్కడ మా దగ్గర అనేక గ్రామాలలో దుండిగల్ గ్రామంలో సర్వే నంబర్ 452, 453 400 ఎకరాల భూమి, దాదాపు 500 మంది రైతులకు ఆనాడు కొంత పట్టాలు ఇచ్చిండ్రు, కొంత 100 సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా ఉన్న గ్రామస్తులు కాబట్టి దున్నుకుంటా ఉన్నారు. ఇవాళ ఆ భూములన్నీ కూడా దుండిగల్ గ్రామంలో ఉన్న మొత్తం 400 సర్వే నంబర్లో ఉన్న 500 మంది రైతుల భూములని కూడా ఇవాళ ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం కంపెన్సేషన్ కోసం కూడా వాళ్ళు మాట్లాడతలేరు. అదే బోరంపేట గ్రామం దాని పక్కకే ఉంటుంది. సర్వే నంబర్ 166లో 150 మంది రైతులు
80 సంవత్సరాలుగా 440 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటాను. 80 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటాను. ఇవాళ ఆ భూములను ఇవాళ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే గ్రామంలో 472 సర్వే నంబర్లో 30 ఎకరాల భూమి ఇవాళ గతంలో విద్యుత్ శాఖకు మాకు అవసరం ఉంది, మిగతా అంతా మీకే ఇస్తాం, ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయమంటే కొంత ఇచ్చిండ్రు ఉదారంగా. ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ప్రీకాస్ట్ వాటితోటి మొత్తం గోడగడతా ఉన్నారు. నేను పోయి ధర్నా చేస్తే అక్కడ ఉన్న ఎంఆర్ఓ అంటాడట, అవునా 80 ఏళ్ళు ఉంటేంది 100 ఏళ్ళు ఉంటేంది, ఇది ప్రభుత్వపరమైన భూమి, అయ్యా మేము ట్యాక్స్ కట్టాం కదా అంటే ట్యాక్స్ నువ్వు దున్నుకున్నది కట్టావు, పుక్కలు కట్టావు అని చెప్పి మాట్లాడుతుంటే ఎంత అహంకారం ఉందో మనకు అర్థం కావాలి, ఎంత అహంకారం ఉందో అర్థం కావాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక లిస్ట్ మీకు ఇస్తా. ఎన్కేపల్లి 200 ఎకరాలు, అజీజ్ నగర్ 70 ఎకరాలు, హిమాయత్ నగర్ ఇవాళ 290 ప్లాట్లు, 60 గజాల చొప్పున పేదవాళ్ళకి ఎవరికైతే పట్టాలు ఇచ్చిందో ఆ భూమిని కూడా మళ్ళీ రెజ్యూమ్ చేసుకుంటాను. అట్లే అంబేద్కర్ గారి నిధి కింద మంజూరు చేయబడ్డ కోళ్ళఫారాలు ఇవి. అంబేద్కర్ నిధి కింద ఆనాడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం శాంక్షన్ చేయబడ్డ కోళ్ళఫారాలు పెట్టుకొని బతుకుతుంటే ఆ కోళ్ళఫారాల భూమి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి ఆ కోళ్ళఫారాలు కూడా డిస్మాండ్ చేసి ఆ భూమిని తీసుకుంటాను. అదొక 20 ఎకరాలు ఉంది. అట్లనే పెద్ద మంగళవారం గ్రామంలో 170 ఎకరాలు, 200 ఎకరాలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారు దాతలిచ్చిన భూమి 1200 ఎకరాలు, సీతారాంపూర్ వెంకటేశ్వర స్వామి దాతలిచ్చిన భూమి 1200 ఎకరాలు ఇవాళ ఇండస్ట్రీస్ కోసం తీసుకునేది అలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇట్లా అనేక గ్రామాలలో పేదలకు సంబంధించిన భూములన్నీ కూడా ఇవాళ గుంజుకొని వాటి దిల్లుకు అప్పచెప్పి వేలంపాట వేసి ఇలా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ప్లాన్ వేసుకున్నట. ఒక 10 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చుకోవాలి, ఆ సమకూర్చేటువంటి మార్గం అంతా కూడా ఇదే అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న తీరు చూస్తూ ఉంటే ఎంత నీచమైందో మనకు అర్థం కావాలి. మా బొమ్మరాజపేట అనే ఒక ఊరు ఉంటుంది, బొమ్మరాజపేట అనే ఊరు ఉంటుంది, శామరిపేట మండలం కింద వస్తుంది. మనం మీరు ఈ మధ్య చూస్తున్నారు. 1965లో ఆ భూములన్నీ కూడా 1049 ఎకరాలు. ఇవి 1049 ఎకరాల భూమి. దాంట్లో ఒక 227 ఎకరాలు, 227 ఎకరాలేమో ఎకరాలు ఇనాం భూములు. ఇవి ఇనాం భూములు అయితే ఇప్పుడు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి. మిగతా 775 ఎకరాల భూమి ఏమో ప్రైవేట్ భూమి. ఇది 1045 ఎకరాల భూమిని వాళ్ళు 50 ఏళ్ళుగా దాదాపు 50-55 ఏళ్ళు అవుతుంది. 2 చేతులు మారినాయి, 3వ చేతులు మారినాయి. మన ధరణి వచ్చిన తర్వాత ఈ భూమి 65వ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో వాళ్ళ పేట వచ్చిందని రాగానే గద్దల్లాగా వాలిపోయినరు. బ్రోకర్లు వచ్చిండ్రు. అప్పుడు ధర్నాలు చేస్తే నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కూడా పోయినా. ఆనాడు ఆ ప్రభుత్వం వెనుకకు తీసుకుంది, భయపడ్డది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములు ఇవాళ పాతోని పేరిట 24 అవర్స్ మారింది. పాతోళ్ళ పేరిట 24 అవర్స్ మారింది. మళ్ళీ దాన్ని ఇంకొకరికి 24 గంటల్లో మళ్ళీ మార్చుకుంటారు. అంటే ఎంత భూదొంగలో ఇలా బొమ్మరాజపేట ఎగ్జాంపుల్ కన్నీళ్లు పెట్టిస్తూ ఉంటుంది. అట్లే శంషిగూడ అని ఒకటి మా కాన్స్టిట్యున్సీలో ప్రగతినగర్ పక్కకు ఉంటుంది, మీకు ఐడియా ఉండాలి. శంషిగూడ అంటారు దాన్ని, ఎల్లమ్మ బండ అని కూడా అంటారు. 2007 నుంచి నేను ఆనాడు ఉద్యమకారుడిగా నేను కొట్లాడుతూ ఉన్నా. సర్వే నంబర్ 57 333 ఎకరాల భూమి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జర్నలిస్టులకి ప్లస్ వీకర్ సెక్షన్స్ కోసం 176 ఎకరాల భూమిని వాళ్ళకు పట్టాలు ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకున్నారు. ఈ 176 ఎకరాల భూమిలో పేదవాళ్ళు అదేవిధంగా జర్నలిస్టులు ఇల్లు కట్టుకున్నారు. ఒకటే సర్వే నంబరు, ఒకటే గ్రామాంది 333 ఎకరాల భూమిలో 177 ఎకరాల భూమి ప్రభుత్వం ఎట్లయితుంది, మిగతా భూమి ప్రైవేట్ ఎట్లయితుందో మనకు అర్థం కావాలి. దీనికి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే కోర్టులో కొట్లాడి ఆ భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండే కంచే చేరును వేసినట్టుగా ప్రభుత్వమే దేశ్ పాండే అనేటువంటి బ్రోకర్కి ఇవాళ సుప్రీంకోర్టులో వీళ్ళు చక్కగా కాగితాలు సమర్పించకపోవడం వల్ల
ఆర్గ్యుమెంట్ చక్కగా చేయకపోవడం వల్ల, ఓడిపోవాలని చెప్పి వాళ్ళని సాయం చేయాలని చెప్పి భావించడం వల్ల ఆ భూమి ఇలా వానికి చెందింది. ఇవాళ ఆ భూమి వానికి చెందింది. మేము అనుకున్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటా అంటారు, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంటాను. అంటే ఈ 90 ఎకరాల భూమి మిగిలి ఉంది, 130 ఎకరాలు లేదు ఇక్కడ అని చెప్పి 90 ఎకరాలలో ఒక్కొక్క ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. ఒక్కొక్క ఎకరం విలువ 70 కోట్లు ఉంటుంది. అంటే 90 ఎకరాల భూమి ఇలా 3,000 కోట్ల రూపాయల 4,000 కోట్ల రూపాయల భూమి అవుతుంది. అది ఇవాళ ఆ భూమిని కూడా ఇలా దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్, ఇది కూకడపల్లి మఠం ఉంటుంది. మీకు మఠం, ఒక మఠం ఉంటుంది. అది 540 ఎకరాలు. వాళ్ళ పాపం కొట్లాడి పాపం మఠం అని అనగానే ఆ కోర్టులు కూడా దయదలిచినట్టున్నాయి. వాళ్ళకే తీర్పు వచ్చింది. మిగతా ఇంకొక 300 ఎకరాల పైన ఉన్నది. అది 330 ఎకరాల పైన ఉన్నది. ఈ 330 ఎకరాల భూమిలో రాజశేఖర గారు ఉన్నప్పుడు ఒక 100 ఎకరాలు ఏదో వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేసింది. గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించింది. అంతకుముందు హిందుస్థాన్ డిటర్నెట్స్ లిమిటెడ్ అనుకుంటుంది భూమి, ఐడియల్ ఇండియన్ డిటర్నెట్స్ లిమిటెడ్ భూమిగా ఉండే, అది గల్ఫ్ ఆయిల్ గా మార్చుకున్నారు. ఆనాడు 100 ఎకరాల కోసం వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు, అది పూర్తి కాలే. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 నా ఎన్నికలలో ఖర్చు పెట్టబడ్డ అక్రమ డబ్బు ఇగో ఇక్కడి నుంచి వచ్చింది. 2021లో హుజురాబాద్లో నేను ఎన్నికల్లో కొట్లాడుతున్నప్పుడు అక్కడ ఖర్చు పెట్టబడ్డ బీఆర్ఎస్ పార్టీ తెచ్చిన డబ్బు అక్కడి నుంచి వచ్చింది. దానికి మధ్యవర్తి ఎవడంటే వాడు ఫినిక్స్ కంపెనీ. దీనికి మధ్యవర్తి ఫినిక్స్ కంపెనీ. ఈ ఫినిక్స్ కంపెనీలోని ఆగడాలు ఇన్ని లేవు, తప్పకుండా తీస్తాం దాన్ని. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇలా దృష్టి పెట్టింది? భారతీయ జనతా పార్టీ ఆనాడు హైదరాబాద్లో పుట్ట చేత పట్టుకొని ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు 50 గజాలు 60 గజాల జాగా కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. టైగర్ నరేంద్ర గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, ఇవాళ మా దత్తాత్రేయ గారు కావచ్చు, ఆనాడు పేదల కోసం కొట్లాడితే వెలిసిన కాలనీల పేర్లు కూడా దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, దీన్ దయాల్ నగర్ అని ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే ఇట్లాంటి పేర్లు ఉంటాయో అవన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ కొట్లాడి కాపాడింది. ఇవాళ కూడా మళ్ళీ ఈ పేదల భూములు కాపాడేటువంటి బాధ్యత తప్పకుండా మేము తీసుకుంటాం. ఇవాళ ఈ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ భూమి కూడా ఇవాళ ఫినిక్స్ కంపెనీ వాడు ఎంతమందికి చేతులు మారినాయి. మరి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ చేసినటువంటి అక్రమాలన్నీ కూడా తవ్వి తీస్తా, ఎంక్వైరీ పెట్టిస్తా, జైలుకు పంపిస్తా, దాన్ని రికవరీ చేసుకుంటా అన్నటువంటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి విలువ ఎంత అంటే 300 ఎకరాల పైన ఉంటుంది. దాదాపు ఒక 20,000 కోట్ల విలువైన భూమి అవుతుంది. ఒక 20,000 కోట్ల రూపాయల విలువైన భూమిది. 20,000 కోట్లైన విలువైన భూమిని ఇవాళ హానర్ హోమ్స్ పేరిట అక్కడ ఒక్కొక్క విల్లా కాస్ట్ 25 నుంచి 30 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు. ఇక్కడ 25 crores టు 30 crores అమ్ముతున్నాడు. ఇది వీళ్ళు చేస్తున్న భూదంద. ఎందుకనే ఇంకా చెప్పుడా పోతే ఇక్కడనే అబ్దుల్లాపూర్ మెట్టు ఉంటుంది. కోడాన గ్రామం ఎప్పుడో 70 ఏళ్ల క్రితం వీళ్ళకి పట్టాలు ఇచ్చిండు. 70 ఏళ్ల క్రితం పట్టాలు ఇచ్చిండు. 240 ఎకరాల భూమి ఇవాళ వెంటనే 246 ఎకర్స్ భూమి, సర్వే నంబర్ 167/1 పోయినాయి. డోజర్లు మొత్తం వాళ్ళ వ్యవసాయాన్ని కూడా తీసేసినాయి. ఆ భూమిని మొత్తం మార్కెట్కి ఇస్తా అని చెప్పారు. జనరల్గా మేము రింగ్ రోడ్ వేసినప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది. రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు కూడా ఎట్లయితే పట్టాదారులకు మనం కంపెన్సేషన్ ఇస్తున్నామో ఇవాళ అసైన్ చేయబడ్డ రైతాంగానికి కానీ ప్రభుత్వ పరంగా ఉన్న భూముల మీద 40 ఏళ్ళుగా 50 ఏళ్ళు దున్నుకుంటే ఉన్న వాళ్ళకి కానీ పొజిషన్ని బట్టి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పినాం. కానీ ఇక్కడ ప్రభుత్వ పరమైన భూమి నీకేమి ఇచ్చారని చెప్పి బుల్డోజ్ చేసి తీసుకునే పరిస్థితి. ఇక మీకు ఫార్మాసిటీ కింద 18,000 ఎకరాలు ఎట్లా గగ్గోలు పెట్టినా మీకు చూశారు. ఇవాల్టి ఫ్యూచర్ సిటీ కింద కూడా మీకు లిస్ట్ ఇస్తా. అవి చెప్పాలంటే ఒక అర్ధగంట చెప్పినా ఉండవదు. దాదాపు మొన్న ఒక గ్రామం కారప్పొడి పట్టుకొని తిరుగుబాటు చేసింది. ఎందుకంటే వాళ్ళకి గట్టంత లేదు కాబట్టి. ఆ గ్రామం పేరు బాదురుగూడ. 650 ఎకరాలు. 650 ఎకరాలు బాదురుగూడ ఒక 80 ఏళ్ళుగా 70 ఏళ్ళుగా అక్కడి రైతాంగం అంతా కూడా
ఈ రాష్ట్రంలో క్వాలిటీ గులాబీలు పండించేటువంటి గ్రామంగా పేరు పొందింది. ఆ గ్రామానికి పోతే వాళ్ళు ఎంత పచ్చడి పొలాలతో ఎట్లా బతుకున్నారో మనం చూసినాం. ఇవాళ ధరణి వల్ల ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి మీకు హక్కులు లేవని చెప్పి రాత్రి హైడ్రాన్ తీసుకుపోయి వందల మంది పోలీసులతోటి, ఏ పోలీసులు అయితే ల్యాండ్ ఆర్డర్ కాపాడనో, ఏ పోలీసులు అయితే దొంగలు పట్టుకోవాలనో అదే పోలీసులు గ్రామాల మీద పడి కీచకుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. వందల మంది పోలీసులు వాళ్ళు తిరుగుబాటు చేసింది. వాళ్ళు గతంగా ఊరు మొత్తం పోతారు. 650 ఎకరాలు వాళ్ళకి బతుకు మొత్తం దూరం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇట్లా కొన్ని వందల గ్రామాలలో హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ బయట తీసుకుంటున్నాడు, కొన్ని అక్రమాన్ని తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని వేలంపాట రియల్ ఎస్టేట్ బ్రోకర్ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉంటే 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిచ్చే వాళ్ళని కాదు. ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇన్ని బస్తులు వెలిచేటి కూడా కాదు. ఆనాటి ప్రభుత్వాలు ఒక అడ్డగుట్ట, ఒక వారసు కూడా, ఇవాళ ఒక వాజ్పేయి నగర్ ఇట్లాంటి వెలిసేటి కాదు. ఇవాళ హైడ్రా పెట్టి అలాంటి బస్తులను కూడా కూలగొట్టే ప్రయత్నం చేసిండు. కానీ మా పోరాటాల వల్ల ఇలా హైడ్రా ఆగిపోయి ఆ భూములన్నీ కూడా కాపాడబడ్డాయి. కాబట్టి ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్గిని బంద్ చేసి పేదల భూములు గుంజుకుండా ఆఫ్ చేసి ఇవాళ మీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే వీటి మీద జరిగేటువంటి దుర్మార్గాలు అక్రమాల మీద లోతైన అధ్యయనం చేస్తాం. ప్రజా ఉద్యమాలు మాత్రమే కాదు, ఈ దేశంలో చట్టం ఉంది, న్యాయం ఉంది. ఆ చట్టాన్ని న్యాయాన్ని అమలు చేసే ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటికి కాంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తాం. మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పటి వరకు అనేక అంశాల మీద గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు అనేక అంశాలని మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి అనేక అక్రమాలు, వారు చెప్పింది వారు చేసే అక్రమాల్లో 1% కన్నా తక్కువ. ఇలాంటి అక్రమాలు మేము గత కొంతకాలం నుంచి దీని మీద అధ్యయనం చేస్తున్న సందర్భంగా అనేక అంశాలు, ఏ రకంగా వీళ్ళు లూటీ చేస్తా ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి భూదందాన్ని మేము ఒకటిగా చూస్తూ విస్తుపోతా ఉన్నాం. ఈరోజు రెవెన్యూ మినిస్టర్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రాష్ట్ర సంపదను కాపాడాల్సినటువంటి వ్యక్తి ఈరోజు రెవెన్యూ మినిస్టర్ కాదు, ఒక రాబరీ మినిస్టర్గా మారింది. నేను అడుగుతా ఉన్నాను, గత కొన్ని రోజులుగా అనేకమైనటువంటి 22A మీద వచ్చినటువంటి అనేక అంశాలని మరి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు నిలదీస్తూ, ప్రశ్నిస్తూ అనేక సార్లు మీ ద్వారా ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి నిన్న రెవెన్యూ మంత్రి క్షమాపణ చెప్తా ఉన్నాడు. క్షమాపణ చెప్తే సరిపోతుందా? ఈరోజు అనేక మంది పేదవారు వారి అవసరాలకి పనికొస్తుందని చెప్పేసి రూపాయి కూడగట్టుకుని సంపాదించుకున్నటువంటి ఆస్తి ఈరోజు 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పడి వాళ్ళంతా కూడా ప్యానిక్ అయిపోయి అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే 30 నుంచి 40% తీసుకొని ప్రొహిబిటెడ్ లిస్టుకి వెళ్లి తీసేస్తూ ఒక భూదందా చేస్తున్నటువంటి మరి ఈ ప్రభుత్వం ఈరోజు సర్ప్రైజింగ్ ఏమంటే జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నవి 22Aలో ఉన్నాయి. అదే మరి హెచ్ఎండిఏ పర్మిషన్స్ తీసుకున్నవి 22Aలో ఉన్నాయి. రేరా పర్మిషన్ అప్రూవ్ అయినాయి 22Aలో ఉన్నాయి. అంతేకాదు సర్ప్రైజింగ్లీ బ్యాంక్ డాక్యుమెంట్స్ అన్ని రకాలుగా పరిశీలన చేసి బ్యాంకులో లోన్ అప్రూవల్ అయినటువంటి ప్రాపర్టీస్ కూడా ఈరోజు 22Aలో పెట్టారు. మరి ఇన్ని రకాలుగా మీరే వాళ్ళ దగ్గర నుంచి ఫీజులు కట్టించుకొని పర్మిషన్లు ఇచ్చి మరి మీరే ఈరోజు వాటిని ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారంటే మరి ఏ రకమైనటువంటి ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతా ఉన్నదో చాలా స్పష్టమవుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం
ఒక బ్రోకర్ లాగా పనిచేస్తా ఉన్నది తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తి కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే రాజ్యాంగంలో 300A సెక్షన్ స్పష్టంగా చెప్తుంది మన ఆస్తిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు మరి నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ద ప్రాపర్టీ, అది 300A చెప్తుంది. అలాంటి కాంట్రడిక్టరీగా మీరు 22A తీసుకొచ్చి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి భూదందా చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి భూములు ఈరోజు 22Aలో పెట్టి ఒక కొత్త దందాకి తెరదీసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రాబరీ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీవు అక్రమంగా నీవు మంత్రి కాకముందు ఉన్నటువంటి నీ ఆస్తులు ఎంత, ఈరోజు మంత్రి అయినాక సంపాదించిన ఆస్తుల లెక్క ఈరోజు శ్వేతపత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని అడుగుతా ఉన్నాను. ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బినామీగా ఉన్నదో, ఏ ఫినిక్స్ కంపెనీ గత ప్రభుత్వానికి బ్రోకర్ గా పనిచేసిండో, ఆ ఫినిక్స్ కంపెనీ ఈరోజు నీ పక్కన చేరి ఈ ప్రభుత్వానికి మీడియేటర్ గా బ్రోకర్ గా మీకు మీ ఇద్దరి మధ్యలో ఒక మీడియేటర్ గా పనిచేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇదే ఫినిక్స్ కంపెనీ నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంపెనీలకు దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆస్తులు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దాని మీద డిబేట్ కి నేను సిద్ధం, నువ్వు దానికి సిద్ధమని అడుగుతా ఉన్నా. నేను డాక్యుమెంట్లతో ఏది మాట్లాడినా మీకు తెలుసు, నేను డాక్యుమెంట్లతోనే మాత్రమే వస్తాను. నేను డాక్యుమెంట్లతోనే వస్తా, డాక్యుమెంట్లతోనే మాట్లాడుతా ఉన్నాను. ఫినిక్స్ కంపెనీ ఆస్తులు, మీ కంపెనీ నుంచి వచ్చినటువంటి షిఫ్ట్ అయినటువంటి ఆస్తులు దాదాపు 15,000 కోట్లు. అంతేకాదు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి బదలావైనటువంటి భూములు సైతం ఈరోజు బ్లాక్ మెయిల్ చేసి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు రాఘవ నోవా 7 ఎకరాల భూమి, 1200 కోట్ల భూమి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి బదలవైన మాట వాస్తవం కాదా? ఈరోజు రాఘవ సింక్ 7 ఎకరాల భూమి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఫినిక్స్ ఎంబసీ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు ఈరోజు కోకాపేట్లో మీరు నిర్మిస్తున్నటువంటి 61 ఫ్లోర్ల కాంప్లెక్స్ అది ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? హైటెక్ సిటీలో 12 ఎకరాల కమర్షియల్ టవర్స్ మీరు నిర్మిస్తున్న రాఘవ కన్స్ట్రక్షన్ నిర్మిస్తున్నటువంటి ఆ టవర్స్ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? అంతేకాదు శ్రీశైలం హైవే రోడ్ లో కందుకూరులో 400 ఎకరాల భూమిని జోన్ కన్వర్షన్ చేయడానికి 30% తీసుకోవడమే కాదు, ఆ భూమి నీ ఖాతాలో వేసుకున్న మాట వాస్తవం కాదా? అంతేకాదు నీ గాజుల రామారంలో 35 ఎకరాల ప్రభుత్వ భూమి డిస్ప్యూట్ లో ఉన్నటువంటి భూమిని నువ్వు క్లియర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇలా నేను చెప్తూ పోతే నీవు 15,000 కోట్ల రూపాయలు ఒక ఫినిక్స్ కంపెనీ నుంచి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవడమే కాకుండా ఈ రాష్ట్ర ఖజానాని 1,00,000 కోట్ల ఆస్తిని కొల్లగొట్టి నీ కంపెనీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? దీనికి నేను డిబేట్ కి సిద్ధంగా ఉన్నా, దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేస్తూ ఒకవైపు పేద అట్టడుగు బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి 60 గజాల భూములు, 100 గజాల భూములు, వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నటువంటి భూముల్ని కూడా నువ్వు ఈరోజు ట్రాన్స్ఫర్ చేసుకుని 22Aలో పెట్టి భయపెట్టి భయభ్రాంతుల్ని చేసి ఆ భూమిని కాజేసడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈరోజు అనేకంగా ఇప్పుడే ఈటల రాజేందర్ గారు అనేక వేల ఎకరాల భూములు పేదల అట్టడుగు బడుగు బలైన వర్గాల దళితుల భూముల్ని ఏ రకంగా కాజేస్తా ఉన్నారో చెప్పారు. అదే మాదిరిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా అనేక మంది భూముల్ని మీరు కాజేసే ప్రయత్నం చేయడం ఒకవైపు అయితే, ఈరోజు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ మాకు అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. మరి అప్రూవ్ అయినటువంటి జిహెచ్ఎంసీలో, హెచ్ఎండిఏలో, రేరాలో అప్రూవ్ అయినటువంటి భూములు, బ్యాంకులో లోన్లు తీసుకున్న భూముల్ని కూడా 22A ప్రొహిబిటెడ్ లిస్ట్ పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర 35% అడుగుతున్న మాట వాస్తవం కాదా? మరి ఒకవేళ నిజంగా
ఇవి తప్పుడు ఆరోపణలు అయితే మరి డిబేట్కి వస్తారా? నేను సాక్ష్యాలతో వస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాట్లాడతలేదు అనుకోకండి. భారతీయ జనతా పార్టీ అన్ని పరిశీలిస్తా ఉన్నది. దీని మీద మేము లోతైనటువంటి మరి రీసెర్చ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీని మీద మేము ఇప్పుడే ఈటల రాజేందర్ గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ తరఫున మేము లోకాయుక్తకు వెళ్తాం. మేము ఖచ్చితంగా గవర్నర్ గారిని కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడమే కాదు, అవసరమైతే దీని మీద ఎంక్వైరీ చేయడానికి మేము సిబిఐకి ఈడీకి కూడా మేము ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వెయ్యమని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా కొల్లగొడుతూ ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నటువంటి రాబరీ మినిస్టర్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఒకవైపు లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులు, ప్రజలకు చెందినటువంటి ఆస్తులు మీరు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోతా ఉంటే మీరు ఈరోజు విదేశీ యాత్ర చేయాలంటే మీకు ఎట్లా మనసు ఒప్పుతున్నది? ఈరోజు మీరు విదేశీ యాత్ర చేస్తున్నది ఇక్కడ సంపాదించుకున్న సొమ్ము దాచుకోవడానికి కోసమా? లేకుంటే అక్కడ వెళ్లి మీరు ప్రశాంతంగా సంపాదించినటువంటి ఆస్తుల లెక్కలు చేసుకోవడం కోసం వెళ్తున్నారా? మీరు వెళ్లే ముందర ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద సమాధానం చెప్పి వెళ్లాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు విహారయాత్రలు చేస్తా ఉన్నారు. మొన్ననే మీ డిప్యూటీ సీఎం పోయొచ్చిండు. నేనేం తక్కువనా? నేను తక్కువ సంపాదన ఉన్న నాకు, నేను కూడా అంతకన్నా ఎక్కువ సంపాదించినా నేను కూడా విదేశాల్లో దాచుకుందామని వెళ్తున్నావా? దీనికోసం నువ్వు వెళ్తున్నావో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రకంగా అనేకమైనటువంటి ఇప్పుడే ఇక ఫినిక్స్ కంపెనీ, ఫినిక్స్ టెక్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ BPO నంబర్ 100/2024 డేటెడ్ 18/2/25 రోజు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నుంచి ఇండస్ట్రియల్ ఏరియాని లోకల్ అథారిటీ దగ్గర నుంచి రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం వీళ్ళు చేసుకున్నారు. దాని వెరీ నెక్స్ట్ డే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి మరి ఆ బిల్డింగ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ వాళ్ళు తీసేసుకొని వాళ్ళ పేరున ట్రాన్స్ఫర్ అవుతుంది. చివరకు ప్రభుత్వ భూములు సైతం, ప్రైవేట్ భూములు సైతం, ఎందుకంటే ఫినిక్స్ కంపెనీ దగ్గర ఉన్న ప్రతి రూపాయి ఆస్తి ఏదో ఒక డిస్ప్యూట్ ల్యాండో ప్రభుత్వానికి చెందిందో, గత ప్రభుత్వం క్లియర్ చేసిన భూమో ఇప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళు ఆ భూమిని మళ్ళీ వీళ్ళ పేరున ట్రాన్స్ఫర్ చేసుకోవడం తప్ప నిజంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారిన పార్టీ ఎందుకోసము ఇన్ని లక్షల కోట్ల రూపాయల భూదందా ఈ రాష్ట్రం నడుస్తా ఉంటే మాట్లాడతలేదో దీనికి కేటీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. అంటే గతంలో మీరు చేసిన పాపాలు ఎక్కడ బయటకు వస్తాయో అని, గతంలో మీరు చేసిన భూదందా ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి వీళ్ళ బ్లాక్మెయిల్ కి తలొగ్గి మరి వీళ్ళ పేరు మీద ఫినిక్స్ కంపెనీ మీద మీ ఉన్నటువంటి బినామీ ఆస్తుల్ని ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? ఈరోజు ఫినిక్స్ కంపెనీ మీ ఇద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ గా మారి మీ ఇద్దరి చీకటి ఒప్పందంలో సెటిల్మెంట్ లో భాగంగానే ఆస్తుల్ని బదలావు చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఒకవేళ ఇది నిజం కాకుంటే మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఎందుకు దీని మీద మాట్లాడతలేరు? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయల భూదందా, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల బదలాయింపులో సమాధానం చెప్తలేరు, ప్రశ్నిస్తలేదు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నమాట వాస్తవం అన్నట్టుగా మీరు ఒప్పుకోవాల్సిందే. నేను అడుగుతా ఉన్నాను, ఒక ఫినిక్స్ కంపెనీయే కాదు, ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూదందా, ప్రతి బిల్డర్, చిన్న చితకా నుంచి పెద్ద బిల్డర్ల వరకు ఈరోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం చెప్పులు అరిగే వరకు తిరిగి చివరకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం కూడా 30% ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకోసం అని చెప్పి ఈరోజు ఈ రకంగా వీళ్ళను ఉసురు పోసుకుంటా ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నా. ఈరోజు రియల్ ఎస్టేట్ పూర్తిగా కొలాప్స్ అయింది. ఈరోజు బిల్డర్లు పర్మిషన్ దగ్గర నుంచి చివరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వరకు, బిల్డింగ్ కన్వర్షన్స్ నుంచి చివరికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వరకు వాళ్ళు ప్రతిరోజు ఈ 2.5 సంవత్సరాల్లో కొత్తగా ఒక ప్రాజెక్టు నిర్మాణం అయితే ఉన్న ప్రాజెక్టుల సెటిల్మెంట్ మాత్రమే జరుగుతూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఇంకా నా దగ్గర అనేకమైనటువంటి సమాచారంతో నేను మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నిన్న మీరు
22A తప్పు నీదిగా అన్నట్టుగా, తప్పు మొత్తం అధికారులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి నేను అడుగుతా ఉన్నాను, నిజంగా అధికారులు తప్పైతే మరి అధికారుల మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? గతంలో ఎవరో చేసిన తప్పుకి మా కేంద్ర మంత్రి ప్రధాన్ గారు తన మంత్రిత్వ శాఖకే రాజీనామా చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. మరి ఈరోజు మీ డిపార్ట్మెంట్ లో తప్పిదాలు జరిగిన ఒప్పుకొని క్షమాపణ అడుగుతా ఉన్నావు కదా, ఎందుకోసం నువ్వు ఈరోజు రాజీనామా చేస్తలేవని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలి కదా, నువ్వెందుకు రాజీనామా చేస్తలేవు? అధికారులది తప్పు అంటున్నావు కదా, మరి అధికారుల మీద మనం చర్య తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నామని అడుగుతా ఉన్నాను. ఇదే వాస్తవం అయితే ఈరోజు మరి బిఎన్ఎస్ సెక్షన్ 198 కింద పబ్లిక్ సర్వెంట్ డిసోబేయింగ్ లా, అదే మాదిరిగా బిఎన్ఎస్ సెక్షన్ 201 రికార్డింగ్ అండ్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్, అదే రకంగా సెక్షన్ 7 and 13 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. మరి వాళ్ళ కింద వాళ్ళను ఒకవేళ తప్పిదం జరిగిందని చెప్పి నువ్వు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నావు కదా, మరి ఈ సెక్షన్ల కింద వాళ్ళ మీద కేసులు పెట్టే దమ్ము ధైర్యం నీకున్నదా? వాళ్ళని స్కేప్ బోర్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నావు కదా, అధికారాన్ని స్కేప్ బోర్డ్ చేస్తూ ఉన్నావు. మంత్రి గారు మీరు బాధ్యత తీసుకోవాలా? మీరు లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తారు, మీరు లక్షల వేల కోట్ల రూపాయల ఆస్తులు బదలావు చేసుకుంటారు. ఈ రోజు అధికారులను ఈ రోజు మీరు స్కేప్ బోర్డ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ముందే చెప్పాను అధికారులకు, రేపు ఏది జరిగినా మిమ్మల్ని తప్పిదం చేసి మిమ్మల్ని బలిపశు చేస్తుంది ప్రభుత్వం, జాగ్రత్తగా ఉండండి సంతకం పెట్టే ముందని చెప్పి గతంలో విన్నవించాం. ఇప్పుడు కూడా అధికారం విన్నవిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం యొక్క కాలం మనుగడ సాగదు. ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మీరు ఆన్సరబుల్ కావద్దు. ఈరోజు ఏ అకౌంటబిలిటీ, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సినటువంటి అధికారులు కానీ, ఈరోజు మంత్రులు కానీ, మంత్రులు అయితే ఎనీవే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తీసుకుంటలేరు. కాబట్టి రేపు అధికారులు బలిపశు కావద్దని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను. అనేకమైనటువంటి తప్పిదాలు చేసి సారీ చెప్పి ఈ రకంగా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక టోల్ నంబర్ ఇచ్చిండు. ఈ టోల్ నంబర్ దేనికోసం? ఇది కేవలం ఐవాజ్ చేసుకోవడానికి ఇచ్చేటువంటి టోల్ నంబర్. ఈరోజు మీ దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ ఎన్ని, మీ దగ్గర ఉన్నటువంటి 22A ఉన్నటువంటి ఎన్ని లక్షల ఎకరాల భూమి రోజు మరి తప్పుగా ఈరోజు 22A సెక్షన్ లో పెట్టినారో, మరి ఆ 22A ప్రొహిబిటెడ్ లిస్ట్కి వెళ్ళి ఎందుకోసం ఇమీడియట్ గా అవన్నీ కూడా కరెక్షన్ చేస్తలేరు? మరి దీనికి ఎవరు బాధ్యులుగా మీరు చెప్తా ఉన్నారో దీనికి కూడా వెంటనే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ, మరి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్టికల్ 191A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ రోజు మీరు మంత్రిగా ఉండి మీ మంత్రి శాఖలోనే ఇన్ని అవినీతి అవకతవకలు జరిగినట్టుగా మీరు సారీ చెప్తా ఉన్నారు కదా, మరి దానికి అకౌంటబిలిటీ ఏది? మరి మీరు మంత్రిగా ఉండి ఈ ప్రభుత్వం నుంచి 1450 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ని మీ రావా కన్స్ట్రక్షన్ మీ కుటుంబ మీ కంపెనీకి దాన్ని 4350 కోట్లకి ఎన్హాన్స్ చేసి రివర్స్ ఎస్టిమేషన్ చేసి, ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఒకవైపు ప్రభుత్వ కాంట్రాక్ట్ వదలవు, ఈ రాష్ట్ర ప్రభుత్వ భూముల్ని వదలవు, వేరే వాళ్ళ బినామీలు తప్పులు చేసిన వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ భూముల్ని వదలవు. ఈ రకంగా లక్షల కోట్ల రూపాయల ఈరోజు అవినీతికి పాల్పడుతున్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన కార్యాచరణ చేసి దీని మీద ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. చూడండి, అనుకోకుండా చేస్తారా, ఈ రకంగా కావాలని తప్పిదాలు చేస్తున్నారా ప్రజలకు అర్థమైపోయింది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఏ రకంగా వచ్చిందో దాని మీద ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాని మీద హౌస్ కమిటీ వేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు సర్వే నంబర్ చెప్పినారు కదా, కుప్పలగూడ సర్వే నంబర్ 285, 286, 287 సింక్ కంపెనీకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో రాఘవ కన్స్ట్రక్షన్ కి ఏ రకంగా మారిందో దానికి సమాధానం చెప్పమనండి. ఈ రకంగా ఒకవైపేమో 22A కింద మీరు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టి వారిని బ్లాక్మెయిల్ చేసి మీ కంపెనీలకు ఏ రకంగా బదలావవుతుందో ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దీని మీద ఎంక్వైరీ చేస్తారా, లేకుంటే వారికి దమ్ము ధైర్యం ఉంటే దానికి సిబిఐకి ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ భూ బదలాయింపుల మీద మరి ఈడీకి సిబిఐకి మీరు కాంప్లైంట్ ఇచ్చేటువంటి దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి గారికి ఉన్నదా? ఖచ్చితంగా దీని మీద మేము కాంప్లైంట్ చేయబోతున్నాం. మరి మేము
సిబిఐకి కంప్లైంట్ చేస్తాం, ఈడీకి కంప్లైంట్ చేస్తాం, లోకాయుక్త కంప్లైంట్ చేస్తాం, గవర్నర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. వీరు చేసే అరాచకాల మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితమైన పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. బహిరంగ క్షమాపణ చెప్పడానికి ఇది చిన్న తప్పిదం కాదు మిత్రమా. ఇక్కడ అనేక మంది, లక్షలాది మంది చిన్న చితక వ్యక్తుల వ్యవసాయ భూమి దగ్గర నుంచి 60 గజాల పట్టుకున్న ఇళ్ల వరకు ఈరోజు మరి భూములను తాకట్టు పెట్టుకొని చిన్న చితక కాంట్రాక్టర్ చేస్తున్నటువంటి మరి బిల్డర్స్ వరకు అందరూ కూడా ఈరోజు లక్షల కోట్ల రూపాయల మరి భూదందా ఒకవైపు చేస్తూ ఒక చిన్న క్షమాపణతోటి దీన్ని సమస్యను పరిష్కారం అవుతుందా? మరి ఎక్కడ తప్పిదం జరిగింది? ఒకవేళ మంత్రి గారు తప్పిదం చేయలేదు, అధికారి తప్పిదం జరిగితే మరి దాని మీద హౌస్ కమిటీ వేసి దాని మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం సిద్ధంగా ఉన్నారా? ఈరోజు క్షమాపణ చెప్పమని లక్షల కోట్లు దీని ఏదో సామెత ఉన్నట్ల ఎలుకని తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్ల ఈరోజు మొత్తం నేను అంత కథమైపోయింది, నేను సంపాదించాల్సింది సంపాదించేసిన, కొల్లగొట్టాల్సింది కొల్లగొట్టేసిన, ఒక సారీతోటి నేను తప్పించుకుంటా అంటే కుదరదు కదా. మరి అకౌంటబిలిటీ దేని అంటారు? ఈ రోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో మంత్రిగా ఉన్నటువంటి మరి పొంగులేటి ఈరోజు ఎందుకోసం అని చెప్పి దీని మీద ఒకవేళ నిజంగా ఆయన ఇన్నోసెంట్ అయితే దాని మీద హౌస్ కమిటీ వేయడానికి కానీ లేకుంటే సిబిఐకి ఈడీకి ఇవ్వడానికి కానీ ఎందుకు ముందుకు రావడం లేదో దీనికి సమాధానం అడుగుతా ఉన్నాం. 22 దేనికి? వాట్ ఈస్ 22A? 22A అంటే ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ బోర్డు భూములు, ఇలాంటి భూములకు నిషేధ జాబితాలో ఉంటుంది. అది దాన్ని 22A అంటారు. కానీ దాంట్లో ప్రైవేట్ భూములు ఎట్లా చేర్చారో దాని మీద మేము క్లారిటీ అడుగుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఎంపీ గారు. నేను చెప్పుడు కాదే, ఆయనే చెప్పుకుంటాడు హైదరాబాద్ లో ల్యాండ్స్ మీద నాకున్నంత అవగాహన ఎవరికి లేదు అని. నేను చెప్పట్లే, ఆయనే చెప్పుకుంటాడు. వాళ్ళ పార్టీ మీటింగ్లలో కూడా చెప్తాడు, మీకెవరికైనా భూముల గురించి నాకెరక అని చెప్తాడు. ఇప్పుడు దండాల ఇప్పటిదాకా మహేశ్వరి గారు చెప్పినట్టు ఎవరు దండాలా లేకపోతే ఏమైనా సమాజ ఉద్ధరణ కోసం చేస్తున్నాయా మీరు చెప్పాలి.